దిత్వా ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానలు కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలి పూర్తిగా నష్టాల్లో మునిగిపోతామని ఆవేదన వెలుబుచ్చుతున్నారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే రేపల్లె నియోజకవర్గంలో తేలికపాటి వర్షం కురుస్తోంది. కొందరు రైతులు యంత్రాల ద్వారా కోత కోయించి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకుంటున్నారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షానికే వరి పంట నేలవాలింది. రాబోయే 2 రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడితే శ్రమించి పండించిన పంట వర్షార్పణమవుతుందని రైతులు వాపోతున్నారు. అటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్ వద్ద 3వ నంబరు ప్రమాద సూచికను పోర్టు అధికారులు ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో బోట్లు జెట్టి వద్దకు చేరుకుంటున్నాయి. రైతు వానలు పడటం వల్ల అంత లాసే, అంత కోసి ఉన్నాయి, ఒకటేను అంత కోతకొచ్చి ఉన్నాయి, అంత వాలిపోతుంది, పడిపోతుంది, అంత ఈనేసినాయి, మొత్తం అంతా ఫుల్ ఇదిలో ఉన్నాయి. ఈ వాన పడతాం అంతా మొత్తం పడిపోతున్నాయి చేలు మొత్తం. మేము 50 ఎకరం వేసాం, 50 ఎకరం మొత్తం అంతా కోతకొచ్చి ఉంది. ఈ వర్షం పడటం వల్ల నీళ్ళు మొత్తం మునిగిపోయి కంకిల మీద నీళ్ళు ఎక్కేసి వేస్ట్గా ఇది అవుతుంది. కంకిల్ని కింద పడ్డ తీయలేదు కదా, తేమ శాతం 22-23 ఉండిద్ది. మునిగిపోయి నీళ్ళు ఎక్కేసి కంకిల మీద మొలక కూడా వస్తుంది. చేను మీద నీళ్ళు ఎక్కేసినాయి, కొబ్బరి తగిలేదు, కాలం ఫుల్గా ఉన్నాయి. వాన వాతావరణం ఇది వర్షం లేకపోతే బయటపడవచ్చు. ఈ వర్షాలు ఉండటం వల్ల అది మొత్తం ఏకమయ్యి ఇత్తనాలు జల్లుకుంటే కూడా ఉపయోగం లేదు. పొలం అటు ఇటుగా చెరుసాగలా ఉన్నాయి. ఏంటంటే సగం పాలు పోసుకుని సగం ముగ్గులు సగం ముగ్గలేదు. మనం ఈ 3 రోజులు కానీ వర్షం కానీ పడితే గాలి కానీ 50 కిలోమీటర్లు గాలి కానీ కొట్టి కానీ వర్షం పడితే ఏమి చెంటున్నాడు. ఇప్పుడు వరకు ఎకరానికి 27,000 పెట్టాం. కోతానికి ఏమో ఎకరానికి 8,000, కట్టుబడి కడతానికి ఏమో 7,000 వర్షం ఉందని రైతు దడలాడి కట్టుబడి కడుతుంటే ఇక అయిపోయింది. ఈ సంవత్సరం ఏం లేదు.